హాయ్ గాయ్స్, వెల్కమ్ టు పద్మ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మీకోసం మరి ఒక సరికొత్త వంటకంతో ముందుకు వచ్చేసాం. వంటకం పేరే కావచ్చు కానీ స్వీట్ అండి ఇది. సో బీట్రూట్ను చెక్క తీసి తురుముకోవాలి. ఇక్కడైతే మేము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్స్ చేసుకున్నామండి. ఇప్పుడు బాదంను బరకరగా మిక్స్ చేసుకొని గ్యాస్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి హీట్ అయ్యాక బాదం వేయించి తర్వాత బీట్రూట్ తురుమును వేయించాలి. ఇప్పుడు పాలు పోసి ఉడికించుకోవాలి. పాలు పోసి ఉడికించుకోవడం వల్ల టేస్ట్ అనేది మరింతగా పెరుగుతుంది. సో అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పాలు చాలా ఇంపార్టెంట్ ఈ వంటకానికి. పాల వల్ల టేస్ట్ చాలా వస్తుంది. బీట్రూట్ ఉడికించిన తర్వాత రుచికి సరిపడినంత చక్కెర వేసి బాగా కలిపి మిక్స్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ పొడిను వేసి బాగా ఒక విధమైనటువంటి వరకు వచ్చే వరకు కలపాలి. ఇలాగా తక్కువ టైంలో బీట్రూట్ హల్వాను ఎలా నేర్చుకోవాలో చూసారు కదా ఈ వీడియోని. మీరు ట్రై చేయండి, కింద కామెంట్ చేయండి డౌట్స్ ఉంటే. సో మన మీద ఖచ్చితంగా రిప్లై ఇస్తాము. బీట్రూట్ హల్వాను ఎలా చేయాలో చూసారు కదా. సో మొత్తానికి సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి. పాలు మాత్రం మర్చిపోద్దే.